డయాబెటిస్ మెలిటస్ అంటే మధుమేహం. ఈ డయాబెటిస్ మెలిటస్ శరీరంలోని అతి సున్నితమైన భాగాలను ఎఫెక్ట్ ఇచ్చి అనారోగ్యానికి దుష్పరిణామాలు తీస్తుంది. వాటిలో అతి ముఖ్యమైనది సర్వేంద్రియ నయనం ప్రధానం. ఈ షుగర్ పెరగడం వల్ల అనగా బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాండిల్ 160 కంటే ఎక్కువ ఉన్నా కానీ, లేకపోతే ర్యాండమ్ 120 కంటే ఎక్కువ ఉన్నా కానీ, ఈ షుగర్ మాలిక్యూల్స్ ఏం చేస్తుంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ రక్తనాళాల ద్వారాగా ప్రవేశించి కంటిలోని రక్తనాళాలని దృష్టిపరచడం వల్ల కానీ వెంటనే ఎన్నో దుష్పరిణామాలు. వాటిలో ముఖ్యమైనవి డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి రెటినాలోని అతి సన్నని రక్తనాళాలు ఈ దుష్పరిణామాల ప్రభావం వల్ల వెంటనే ఏమవుతుందంటే లోపల చిన్న చిన్న మైక్రో న్యూరిజమ్స్ అంటే సన్నని రక్తనాళాలు చిట్లుట, అవి ఉబ్బుట, రక్తం కారుట వలన డయాబెటిక్ రెటినోపతిలో బ్యాక్గ్రౌండ్ డయాబెటిక్ రెటినోపతి. దీని ప్రభావం వల్ల కంటిలోని ఫైన్ నర్వ్ ఫైబర్స్ ఎండిపోవటం కానీ చచ్చిపోవడం జరుగుతుంది. దీనివల్ల సాఫ్ట్ ఎక్సుడేట్స్ అంటారు, అంటే తెల్ల దూది పింజల్లాగా ఉంటుంది. సో ముఖ్యమైన కారణాలు రెటీనా ఎఫెక్ట్ అవడం వల్ల మైక్రో ఎన్యూరిజమ్స్, బ్లీడింగ్ ఆర్ హెమరేజెస్ అండ్ కాటన్ వూల్ స్పాట్స్ వస్తుంటాయి. ఇదే విధంగా రక్తం కారడం వల్ల రక్తం గడ్డగట్టి లోపల విట్రేస్ కూడా ఎర్రగా అయిపోవడం వల్ల, రక్తం గడ్డగట్టడం వల్ల రెటీనా కూడా ఊడిపోవడం వల్ల అంధత్వానికి దారితీస్తుంది. ఇదే షుగర్ వల్ల కార్నియా యొక్క వెనకాల ఎండోథీలియం కూడా డిఫెక్ట్ రావడం వల్ల నల్లగుడ్డి వల్ల ప్రభావం అవుతుంది. ఈ విధంగా షుగర్ వల్ల ఇటు నల్లగుడ్డి డ్యామేజీ, ఇటు విట్రియస్ డ్యామేజీ, ఇటు రెటీనా డ్యామేజ్తో పాటు శుక్లం కూడా అతి తొందరగా రావడం వల్ల శుక్లం వల్ల ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఒకటి, ఈ క్యాట్రాక్ట్ కాంప్లికేషన్స్ ఒకటి వస్తాయి.